100వ కీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఒక్కసారి చేతులు పైకెత్తి మంచిగా స్తోత్రం చెప్తారా? బిడ్డలారా, 2 విషయాలు ఇక్కడ ఈ కీర్తనలో మనకి చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. బిడ్డలారా, దావీదు అన్ని కీర్తనలు రాయలేదండి. కొన్ని కీర్తనలు కోరాహు రాశాడు, కొన్ని కీర్తనలు దావీదు రాశాడు, కొన్ని కీర్తనలు మోషే రాశాడు. ఇలాగా ఆయా భక్తులు కీర్తనలు రాశారు. అందరూ ఈ కీర్తనలు అంటే ఇందులో ఎక్కువగా వ్రాసింది దావీదు గారు. దేవుని బిడ్డలారి, ఈ కీర్తనలన్నిటిలో ఎక్కువ స్తుతి గురించి, మందిరపు యొక్క విలువ గురించి, ఇశ్రాయేలు దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాల గురించి ఎంతో చక్కగా పొందుపరిచినటువంటి ఈ కీర్తనలు 150 అధ్యాయాలు కూడా చాలా ఉన్నతమైనవి. ఆమేన్. అందుచేత మనము ఖచ్చితంగా కీర్తనలు చదవాలి. ఎందుకంటే ఈ కీర్తనలు చదివితే పాటలు ఇందులో నుంచే వస్తాయి. దేవునికి స్తోత్రము గాన అది కీర్తనలు. అంటే మీరు చాలా పాటలు కీర్తనలోని వాటిలో తీసుకుని ఆ పదాలు వ్రాస్తూ ఉంటారు. నేను చెప్తున్నాను, ఇప్పుడు ఈ కీర్తనలో ఏమన్నాడంటే, యెహోవాయే దేవుడు అని మీరు తెలుసుకొనుడి. ఆమె బిడలా గమనించండి, ఆయన దేవుడు అనడానికి చాలా కారణాలు ఉన్నాయి, చాలా రీజన్స్ ఉన్నాయి. యేసు ప్రభువే దేవుడు అనుటకు మొట్టమొదటిగా బైబిల్లో ఆయన అమరత్వము కలిగిన వాడు. హల్లెలూయా. అంటే బిడ్డలారా, మరణము లేనటువంటి వాడు దేవుడు. రెండోది అద్వితీయుడు. అద్వితీయుడు అంటే అద్వితీయ అంటే ఇంకా ఆయన ముందు కానీ ఆయన వెనకాల కానీ ఎవరో లేరు. రెండోది చెప్పనా, దేవుడిని ఎవరో కలుగు చేయరు. యేసు ప్రభువుని, యెహోవా దేవుడిని ఎవరో సృష్టించలేదు. ఆయన స్వయం భవునుడు. స్వయం భవునుడు అంటే తనంతుడు తాను ఉన్నవాడు. ఆమె సత్యవంతుడు అంటే సత్యాన్ని ప్రకటించటానికి వచ్చినవాడు, సత్యము కొరకు నిలబడినవాడు. ఆయనలో అసత్యము లేదు. దేవునికి స్తోత్రం. అంచేత యెహోవా దేవుడు అని తెలుసుకొనుడి అని స్పష్టంగా చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? చాలామంది దేవుని బిడ్డలారా, ప్రభువుని తెలుసుకుని కూడా, ప్రభువు గురించి తెలుసు కూడా అవిశ్వాసంగా బ్రతుకుతూ ఉంటారు, అవిధేయులుగా బ్రతుకుతూ ఉంటారు, దేవునిని దుఃఖపెట్టే విధంగా బ్రతుకుతూ ఉంటారు, దేవునిని నొప్పించేలాగా బ్రతుకుతూ ఉంటారు, దేవునిని కోపాన్ని రేపేటట్టుగా బ్రతుకుతూ ఉంటారు. అందుకని మీరు యెహోవా దేవుడు అని మీకు అర్థమైతే మీ యొక్క విధి విధానాలు మారుతాయి, మీ ప్రవర్తన మారుతుంది, మీ యొక్క చర్యలు మారుతాయి, మీ యొక్క క్రియలు మారుతాయి. అందుకని ఆయన వంటి దేవుడు ముందు కానీ తర్వాత కానీ లేడు. దేవుని బిడ్డలారా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కసారి సామెతల పుస్తకం చదువుతారా? సామెతల పుస్తకం నేను తీస్తానండి, నాకు సడన్లీ గుర్తొచ్చింది మాటలవి. ఓకేనా? 8వ అధ్యాయము, సామెతల గ్రంథం 8వ అధ్యాయం అండి. 22వ వచనం చదవండి. మైక్లో చదవచ్చు కదా ఎవరైనా? మైక్లో చదవండి, ఎందుకంటే లైవ్ వెళ్తుంది కదా. స్తోత్రం. చదువు నాన్న. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభములోనే తన
తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇందాక పాడిన సృష్టికి పూర్వమందు నీవే ఉన్నావో, పాటలు రాయక మునుపో నీవే దేవుడవో, నిన్ను బిడ్డలారా ఇక్కడ దేవుని వాక్యం ఇక్కడ కూడా కట్టేసా, ఇది ఎందులోకి వెళ్ళిపోతుంది. స్తోత్రం చెప్పండి. దేవుని బిడ్డలారా ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించినటువంటి వాక్కు. నేను చెప్పనా, తండ్రి అయిన దేవుడే కుమారుడిని యేసే పరిశుద్ధాత్మ దేవుడు. ఆమేన్. వారు త్రిత్వములో ఏకత్వమై ఉన్నారు అనడానికి రిఫరెన్సులు చాలా ఆధారం. మనకు ముగ్గురు దేవుళ్ళు కాదు, ఉన్నది ఒకే దేవుడు. ఆ ఒక్క దేవుడు కాలములను బట్టి విభాగించబడి పనిచేశాడు. మన పితరుల కాలములో తండ్రి అయిన దేవుడు పనిచేశాడు ప్రత్యక్షంగా, పరోక్షంగా యేసు ప్రభు పనిచేశాడు. పాత నిబంధనలో ప్రభువా అన్న చోట దేవుడు రాలే, యేసే వచ్చాడు. అర్థమవుతుందా? అలాగని ప్రభు అన్న ప్రతి చోట కాదు, కొన్నిసార్లు రాజులను కూడా న్యాయాధిపతులను కూడా ప్రభు అన్నారు, కానీ ఎక్స్పెషల్గా కొన్ని చోట్ల ప్రభువ అన్నట్టు వింటున్నారా? అలా వ్రాయబడినట్లుగా బైబిల్లో ఉంది. దేవునికి స్తోత్రం. చూడండి, ఇక్కడ అన్నాడు సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రధానమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను. చూడండి, చేతులు పైకెత్తండి. మొదటిగా యేసుక్రీస్తు ప్రభువుని నిర్మాణం చేశాడు దేవుడు. ఆ తర్వాత ఆయనలో నుంచి మానవుని నిర్మాణం చేశాడు. దేవునికి స్తోత్రం. అనాది కాలం మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను, అంటే అనాది కాలం, ఆది అనాది పూర్వము. దేవుని బిడ్డలారా, నా ఆలోచన అంతా ఏంటంటే సృష్టి ఆరంభము నుంచే, అనాది కాలము నుంచే, ఆది కాలము నుంచే తండ్రి అయిన దేవుని ఎదుట యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు. ఏదో ఈరోజు కొత్తగా రాలేదా ఆయన? కొత్త దేవుడు కాదు బిడ్డలారా. ఆయన సృష్టి ఆరంభములో ఉన్న పంచభూతములు ఆయన చేత నిర్మాణమయ్యాయి. మనము చూచుచున్న, అనుభవించుచున్న ఇదంతా కూడా తండ్రి అయిన దేవుడు చేతి నిర్మాణమే, నోటి మాట ద్వారానే నిర్మించబడ్డాది. దేవునికి స్తోత్రము. అందుకే అంటాడు ప్రకటన గ్రంథములో, ఆయన వచ్చుచు ఉన్నప్పుడు పంచభూతములు మిక్కటమైన వ్యాండ్రముతో పెకిలించబడతాయి. నేను చెప్పనా, సృష్టి మీద అధికారం ఉండాలి దేవుడికి, మానవుల మీద అధికారం ఉండాలి దేవునికి, స్వయం నిర్ణయాలు తీసుకోగలిగిన వాడై ఉండాలి దేవుడు. ఎవరు చెయ్యకూడదు చేతులతో. దేవుడు పూర్వం నుంచే ఉన్నవాడు. యేసుక్రీస్తు ప్రభు ఎప్పటి నుంచో ఉన్న దేవుడు బిడ్డలారా. ఈ మానవ దేహములను రక్షించాలని శరీరధారిగా తండ్రి అయిన దేవుడే వాక్య రూపములు లోకానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి యోహాను సువార్త 6వ అధ్యాయము 8వ అధ్యాయము 57వ వచనం, 56, 55. తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతునని మిగులు ఆనందించెను. అప్పుడు యూదులు ఏమన్నారు? చదువు నాన్న. అందుకు యూదులు, అమ్మా నీకు ఇంకా 80 సంవత్సరాలైనా రాలేదే, నువ్వు అబ్రాహాం చూసావా? ఓహో, నా వైపు చూడాలి మీరు. యేసుక్రీస్తు ప్రభువారు యూదులు, మేము అబ్రహాము, చూడండి పైన 56లో అంటాడు, 55లో, మీరు ఆయనని ఎరుగరు, నేను ఆయనని ఎరుగుదును. ఆయనని ఎరుగునని నేను చెప్పిన ఎడల మీ వలనే నేను అబద్ధికుడైందును కానీ నేను ఆయనని ఎరుగుదును, ఆయన మాట గైకొనుచున్నాను అంటూ ఏమన్నాడంటే, మీ తండ్రి అయిన అబ్రహాము నా దినములను చూడవాలని ఆశపడ్డాడు. అది చూశాడు. ఏండోయ్, అబ్రహాం ఎక్కడోడు?
ఆది కాండంలో కూడా అబ్రహాము. యేసుప్రభు ఎక్కడోడు? మత్తయి సువార్తలో ఫస్ట్ చాప్టర్లో స్టార్ట్ అయ్యాడు. అంటే అబ్రహాము నన్ను చూశాడు అంటే దాని అర్థం ఏంటి? మీకు ఆ తెలివి ఉంటే నేను ఇంటికి తిప్పలో వేసి రక్తం వేసి నీ సావేది నువ్వు జావు అన్నట్టు చూస్తున్నారు. ఇప్పుడు నేను అంటాను, నేను మా తాతను చూశాను. మా తాత నాకు తెలదు. మా తాత సిన్నిలన్నీ మా తమ్ముడికి వచ్చినాయి అంటుంది మా అమ్మ మా నాన్న. ఆడు నోరును ఆడు తల నాకు వచ్చిందని అంటారు. హల్లెలూయా. మా నాన్న మా ఇద్దరిని చూసి బాగా మురిసిపోయేవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, నేను మా తాతను చూశానంటే నన్ను ఏమంటారు? మా ఇంట్లో వీడికి ఏదో మెంటలు వచ్చేసింది అంటారు. అవునా కదా? మా తాత ఎక్కడోడు, నేను ఎక్కడుండి. అబ్రహాము దేవుడు అన్నాడు, రే నీ తండ్రి అయిన అబ్రహాము నన్ను చూడవలని మీద ఆశతో అపేక్షించాడు. చూశాడు. అబ్రహాము ఎక్కడ చూశాడు అని అడగరా? మమ్రే సింధూరు వనము దగ్గర ఎండవేళలో కూర్చుని ఉన్నప్పుడు ఈ ముగ్గురు మనుషులు ఆయన దగ్గరకు వస్తూ ఉంటే అబ్రహాం సాగిలపడి ప్రభులారా అన్నాడు. ఆ ముందు అధ్యాయానికి వస్తే ప్రభువా అన్నాడు. హల్లెలూయా. ఆ ప్రభువా అని ప్రత్యక్షమైంది ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే. గట్టిగా చప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. నాకు చెప్తా ఉంటే ఎలా ఉందంటే హల్లెలూయా, దేవుని స్తోత్రం, యేసు రక్తమే జీవంలా ఉంది. ఒకసారి పిలుపు అంటాడు, నాయనా మాకు తండ్రిని కనపరచు అంతే చాలు, మేము దేవుణ్ణి చూడాలి, దేవుని ప్రతిరూపాన్ని చూడాలి, దేవుని ప్రతిబింబాన్ని చూడాలి, మేము దేవుణ్ణి చూస్తే చాలంటే యేసుప్రభు దగ్గరికి వచ్చి పెట్టుకుని, రే నాన్న పిలుపు, నేను ఎంతకాలం నుంచి చూస్తున్నా? చాలా కాలం నుంచి చూస్తున్నాను ప్రభా, ఇంచుమించు 2-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ప్రభా. నన్ను చూసినోడు నా తండ్రిని చూసినట్టే. అసలు అక్కడ అర్థం అవదా? తండ్రి అయిన దేవుడే కుమారుడైన యేసు ప్రభు. నేను ఒక విషయం చెప్తాను. దేవుణ్ణి ఎవరో ఎప్పుడు చూడలేదంట. ఆయన మహా తేజస్సులో వచింప సఖ్యము కాని మహామహిమలు ఆయన ఒక్కడే వసిస్తూ ఉంటాడంట. నేను చెప్పనా? మానవుడు దేవుణ్ణి ఎప్పుడూ చూడలేదు. ఒకసారి మోసే కూడా పట్టుబట్టాడు. హలో, అసలు నేను సాక్రిఫై చేసుకుని నేను వెంబడిస్తున్నాను తెలుసా ప్రభువా? నేను మోషే కూడా చాలా, నేను విషయం చెప్తాను బాగానండి. అభిషక్తుల దగ్గర మనకి వివేచన ఉండాలి. ఎలా పడితే తెంగర మాటలు మాట్లాడేయకూడదు అభిషక్తుల దగ్గర. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దూడబొమ్మను చేసుకుని ఆరాధిస్తే దేవుడు ఏం చేశాడు? నేను మీతో రానన్నాడు. మోషే ఏమన్నాడు? ఎవరిని పంపిస్తున్నా అన్నాడు. ఎవరిని పంపిస్తున్నాడు? నేను రానని చెప్తుంటే చాలా బాగుంది. ఇవి ఎవరిని పంపిస్తున్నా? రే బాబు నేను రాండి అంటే, లేదు లేదు ఎవరిని పంపిస్తున్నా? హల్లెలూయా. సర్లే నా దోత వస్తుంది అన్నది. అదేంటి? దేవుని స్తోత్రం. ఎవరిని పంపిస్తున్నా కాదు, ఎవరు వస్తారు కదా, నువ్వే రావాలా. నువ్వు వచ్చుట వలనే కదా నువ్వు మా పక్షాన ఉన్నావని రుజువు. అంటే సరే వస్తానన్నాడు. ఈ వస్తానని దేవుడు కోపం చల్లారి మంచిగా మాట్లాడే లోపు మళ్ళీ ఒక ఊరికి అడిగేసాడు. ఏంటో తెలుసా? అదే మనకి ట్రిక్ తెలియాలి. హల్లెలూయా. నువ్వు వస్తున్నావా? నేను వస్తాను అని లేపు కోపం చల్లారిపోయింది. అప్పుడు దాకే నేను రా, నిలిపో, ఎక్స్ట్రా చేయకు, అవసరం అయితే నేను కూడా పక్కనెట్టేస్తాను అన్నట్టుగా కోపంతో మాట్లాడుతున్నాడు దేవుడు. అప్పుడు ప్రభు ఏమన్నాడంటే, అప్పుడు అలా కదయ్యా అని యేసుప్రభుని శాంతపరిచి సరే కానీ నువ్వు మాతో రావాలంటే సరే నీ గోల తట్టుకోలేని నేను వస్తానన్నాడు. వస్తానన్నప్పుడు ఇంకో ప్రశ్న ఉంది నాకు అడగనా అన్నాడు. అడుగన్నాడు. ఎందుకంటే ఆనందంలో ఉన్నాడు కదా దేవుడు. స్తోత్రం. అప్పటిదాకా ఏమయ్యాడు? కోపంలో ఉన్నాడు. ఇప్పుడు ఏమయ్యాడు? శాంతంగా ఉన్నాడు. అయ్యా నాది ఇంకొక ఆశ ఉంది. చెప్పు. ఒక్కసారి నువ్వు నాకు కాపాడాలి ప్రభా. అలకదు అసలు నేను ఇంత పరిచర్య చేస్తున్నాను, ఇంతమంది 100 మంది నడిపిస్తున్నాను, నువ్వు నాకు కనపడలేదు, దేవుడు ఎలాగున్నాడని ఎవడని అడిగితే నేనేం చెప్పను? తెలియని దేవుణ్ణి దగ్గరికి మమ్మల్ని నడిపిస్తున్నాను ఎవడని అడిగితే నేనేం చెప్పను? యేసుప్రభు నాకు కాపాడాలి నువ్వు అంటే
ఈ మోసే గోల్ తట్టుకోలేక సరేలే నేను కాపాడుతాను, కానీ నన్ను చూస్తాగా నన్ను చూసి నేనరుడు, నన్ను చూసి నేరునరుడు. ఇప్పుడు అవన్నీ రిఫరెన్స్లు చేసి మీరు సాగదీసి చదువుతారంటే అయిపోద్దని టైం నేను చెప్పేస్తున్నాను. నన్ను చూసి ఏ నరుడు బ్రతకలేదురా అంటే, నీ వల్ల అవుద్దిలే ప్రభువా, బాబోయ్ మోసే మామూలుడు కాదు. సరే దేవుని స్తోత్రం, హల్లెలూయా. సరే నా చేతిని అడ్డుగా పెడతాను, నీవు నా వెనుక భాగాన్ని చూడరా అని యేసయ్య అలా దాటిపోతూ ఉండగా దేవుడు మోషేకి కనపడ్డాడు. దేవునికి స్తోత్రం. బాగా చెప్పాలండి, బాగా చెప్పండిరా. రేపటి నుంచి ద్వారములన్నీ మూయబడును. ఎందుకో చెప్పండి, తలుపులెట్టుచున్నా. హల్లెలూయా. భక్తులు రావాలి, ఇంక రాలేదు, మరి 10ంటికి వచ్చేస్తానన్నారు. హల్లెలూయా. బాగా చెప్పాలి. నేనంటాను ప్రియమైన దేవుని బిడ్డలారా, అనాది కాలము నుంచే యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. అందుకే అన్నాడు, ఆయనలో అన్ని గుణాలు ఉన్నాయి కాబట్టే. నేను చెప్పనా, యేసుక్రీస్తు ప్రభువులో పాపము, బైబిల్ అంటది నాలో పాపముందని మీలో ఎవడైనా స్థాపించగలడా అంటే, యేసుక్రీస్తు ప్రభువులో ఏమీ లేదు. కామ, క్రోధ, మద, మత్సరాలు లేనివాడు దేవుడు. ఆయన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చాలామంది యేసు ప్రభువులో లోపాలు ఉన్నట్టుగా, భక్తుల్లో లోపాలు ఉన్నట్టుగా బైబిల్లో నిరూపించాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ వల్ల కాదు. నువ్వు ఎన్ని జన్మలు ఎత్తినా యేసుక్రీస్తు ప్రభువులో లోపాలు ఎత్తిపట్టుకోవడం నీవు కాదు కదా, నీ బాబు తరమావు. దేవుని స్తోత్రం. దగ్గరగా చెప్పాలి బిడ్డలారా. అందుకే అన్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఎందుకు ఆయన దేవుడంటే, ఈ సృష్టి అంతటిని చేశాడు. రెండోది కిందకి చదవండి, 100వ కీర్తన 3వ చరణం, 100వ సంకీర్తన 3వ చరణం. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. అది స్తోత్రం చెప్పండి. ఇప్పుడు దేవుడు మనలను పుట్టించాడంట. స్తోత్రం చెప్తారా? ఇప్పుడు యెహోవా దేవుడని తెలుసుకున్నాడు. ఎందుకు యెహోవా దేవుడు అంటే, ఆయన స్వయం పౌనుడు, ఆయన ఒక్కడ ఉన్నవాడు. దేవుని బిడ్డలారా, అంత మహామహిమను వదిలేసి మానవుని యొక్క పాప క్షమాపణ నిమిత్తమై, మానవుని యొక్క పాప పరిహారము కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ భూలోకానికి వచ్చాడు. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. రెండోది, యేసు ప్రభు ఎందుకు దేవుడు అంటే, నిన్ను కలుగజేశాడు రా. ఒకసారి మానవ నిర్మాణం ఎలా చేశాడో ఆదికాండం చదవండి ఒకసారి. ఆదికాండము చదవండి. ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి. చదువునా? ఒకసారి దేవునికి సంపూర్ణ మహిమ చెల్లించుదాం. హల్లెలూయా. బిడ్డలారా గమనించండి, 100వ కీర్తన 3వ చరణంలో ఆయన దేవుడని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఆయన మనల్ని ఏం చేశాడురా? చెప్పండి తల్లి, ఏం చేశాడురా? యేసు ప్రభు నన్ను పుట్టించాడనండి. ఒప్పుకోండి అందరూ. ఎలాగా? నేను మా అమ్మ కుట్టాను, నేను మా నాన్న కుట్టాను. దేవుని స్తోత్రం. ఎవడు కాదన్నాడు? మీ అమ్మకి మీ నాన్నకి పుట్టాను. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నిన్ను కలగజేశాడనడానికి ఇంకొక మాట చదివిస్తాను. యోబు గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఎనిమిది 10 నాన్న చదువు నాన్న. ఎన్నిరా? చదువు నాన్న. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి, అదిగో దేవునికి స్తోత్రం. ఇందాక నేలమట్టితో నరుడను రూపాన్ని చేసి వాని నాసికారంధ్రములో జీవవాయువునుదగా నరుడేమయ్యాడు? ఆమేనండి. ఇప్పుడు నీలో ఉన్న
జీవించే ఆత్మ అంటే నీ లోపల 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆత్మ, ప్రాణము, శరీరం. అనండి, నేను చెప్పినట్టానమ్మా. అన్నబెట్టి బల ఉందిరా. ఆత్మ, ప్రాణము, ఒకలాగా అనండి అమ్మా. ఆత్మ, ఈ మూడిటిలో విలువైనది ఏంటంటే ఆత్మ. ఇది ఎవరు పెట్టారు? ప్రాణము అంటే రక్తం. నేను చెప్పనా, నీ శరీరంలో రక్తం తక్కువైతే అన్ని జబ్బులు ప్రారంభించబడినట్టే. నీకు రక్తం లేదు అనడానికి 2 సూచనలు చెప్పనా. ఒకటే, రక్తం లేకపోతే టెన్షన్ కింద, గలిబిలి కింద ఉంటుంది. ఓకేనా? రెండోది, రక్తం లేకపోతే నడిపోతాం, నీరసం. దేవుని స్తోత్రం. రక్తం లేనప్పుడు కొన్ని సూచనలు మన శరీరం, దేహం ఇస్తుంది. రక్తము ప్రాణమురా. హల్లెలూయా. బాగా చెప్పాలి. ఇప్పుడు శరీరం ఉంది కదా, ఇది మట్టిలో నుంచి తీశాడు దీన్ని. మొదటిగా మానవుడు మట్టి. అందుకే ప్రసంగిలో అంటాడు, మన్నైనది వెనుకటి వల్లే మన్నైపోవును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు చేరును. స్తోత్రం చెప్పండి. నేను అంటాను, దేవుని బిడ్డలారా, నీ లోపల ఉన్న ప్రాణము, జీవాత్మ ఎవరిదంటే ప్రభుది. సామెతలు అంటాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఈ దీపము ఆరిపోకుండా ఉండాలంటే, విన్నారా, వాక్యమనే నూనె, పరిశుద్ధాత్మనే నూనె, ప్రార్థననే నూనె నీ లోపల ఉంటేనే దీపం ఆరిపోదు. హల్లెలూయా. అందుకే ఈ ఆత్మ కోసము రోమీలకు రాసిన 8 తీయొద్దు. రోమీలకు రాసిన 8 అధ్యాయంలో చాలా చక్కగా అంటాడు, మీరు శరీర స్వభావం కలిగిన వారైతే చావవలసిన వారే. కాబట్టి దేవుని ఆత్మచేత శరీర క్రియలు చంపండి, మీరు ఆత్మను బ్రతికించండి. ఆత్మే ప్రాముఖ్యమైనది, ఆత్మ దేవునితో మమేకమై ఉంటుంది అంటూ రాశాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పన, మనున్న లోపడున్న ఆత్మ ఎప్పుడు పరమాత్మను వెతుకుతూ ఉంటుంది, పరలోకమును వెతుకుతూ ఉంటుంది, దేవుని వెతుకుతూ ఉంటుంది. ఏ మతములో ఉన్నా, ఏ వర్గములో ఉన్నా, ఏ కులములో ఉన్నా, ఆ లోపడున్న ప్రాణము నిజమైన దేవుడు ఎవరు, అసలు దేవుడు ఎవరు, దేవుడు ఎవరని వెతుకులాడుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. అందుకే మహా వృషులు, దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలారా, గొప్ప వారు తపస్సులు చేశారన్నమాట. అసలు దేవుడు ఎవరో, అసతోమ సద్గమయ, సమతోమ జ్యోతిర్గమయ, మృత్యుతోర్మ అమృతంగమయ అని. ఓ దేవా, మేము అసత్యములో ఉన్నాం, మేము పాపములో ఉన్నాం, మేము లోకములో ఉన్నాం, మేము ఈ లోకములో పాప ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నాం. మమ్మల్ని విడిపించటానికి నువ్వు దేవా ఎవరో ఉన్నావో, ఆ దేవుడు ఎవరో, ఆ దేవుడు ఎవరో అని ఋషులు, దేవుని బిడ్డలారా, ప్రభువులు అనబడుతున్నవారు, రాజులు అనబడుతున్నవారు, దేవుని బిడ్డలారా, సత్యాన్వేషకులు యేసుక్రీస్తు ప్రభువు కోసం గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చారు. దేవునికి స్తోత్రం. నేను చెప్పనా, దేవుని బిడ్డలారా, ఈ ప్రపంచానికి దిక్కు యేసు ప్రభువే. రాబోతున్న దినాలలో భయంకరమైన రాకడ సూచనలు జరుగుతాయి. నేను చెప్పనా, యేసే నిజదేవుడని. దేవుని బిడ్డలారా, ఈ ఏలియా దినాలలో కేకలు వేసినట్లుగా అలాంటి దినాలు, అలాంటి డే రాబోతూ ఉన్నాయి. యేసుని అంగీకరించి 100 బాప్తిస్మాలు పొందే ఆ డేస్ రాబోతూ ఉన్నాయి. కడవర ఉజ్జీవము రానున్న దినాలలో అతి భీకరంగా రగలబోతా ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహింపరచండి. దేవుని బిడ్డలారా, రాబోతున్న దినాల్లో కడవరి వర్షము అత్యంత భారముగా, భయంకరముగా కుమ్మరించబడబోతా ఉంది. జాగ్రత్త. ఇప్పటి నుంచే నీ ఆత్మీయ జీవితాన్ని కాపాడుకో, ఇప్పటి నుంచే నీ భక్తిని కాపాడుకో, ఇప్పటి నుంచే నీ పరిశుద్ధతను కాపాడుకో, ఇప్పటి నుంచే నీ ప్రార్థన జీవితాన్ని కాపాడుకో, ఇప్పటి నుంచే నీ పరిశుద్ధతను కాపాడుకో. లేదంటే కడవరి దినాలలో, కడవరి వర్షం వచ్చినప్పుడు అందులో నువ్వు లేకపోతే చాలా డేంజర్. దేవుని బిడ్డ, హల్లెలూయా. నిన్న ఆయన చేశాడు. యోబు అన్నాడు, నీ నా అవయవాలను నిర్మించింది నీ హస్తం. కిందకి చదువు నాన్న. జగటి మన్నుగా ఉన్న నన్ను, అబా స్తోత్రం. ఈ యోబు ఏం చేస్తున్నాడంటే, జగట మన్నుగా ఉన్న నన్ను నాకు రూపాన్ని ఇచ్చింది ఎవరో, నీ రూపమో నీ పోలిక నాకు దయచేయుము
పరిపూర్ణమైన యేసు సంపూర్ణ పరిపూర్ణమైన యేసు సంపూర్ణునిగా నన్ను నీ పోలిక నీ రూపము యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి, యేసుక్రీస్తు స్వరూపం నాలో ఉండాలి. యేసే జీవించాలి, నన్ను చూచిన వారు యేసును చూడాలి, నన్ను చూచిన వారు యేసుని చూడాలి. యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి, యేసుక్రీస్తు స్వరూపం నాలో కలగాలి. యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి, యేసుక్రీస్తు స్వరూపం నాలో కలగాలి. యేసే నాలో జీవించాలి, యేసే నాలో జీవించాలి, నన్ను చూచిన వారు యేసుని చూడాలి, నన్ను చూచిన యేసుక్రీస్తు పోలిక నాలో రావాలి. యేసుక్రీస్తు యేసయ్యా 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 ప్రాణానికి ప్రాణం నా ప్రాణ బంధము, ఆశగల ప్రాణానికి తృప్తి నీవయా, ఆశగల ప్రాణానికి తృప్తి నీవయా. విశుద్ధపరచుము, నాలో వసించుము, నాలో వసించుము. యేసయ్యా యేసయ్యా దావీదు కుమారుడా దాటిపోకయా, నజరేతువాడా నీవు తప్ప నాకు లోకంలో ఎవరున్నారయ్యా, నీవుగాక ఏ లోకంలో ఏమీ లేదయ్యా. దావీదు కుమారుడా దాటిపోకయా, నజరేతువాడా. హల్లెలూయా. దేవుని గొప్పతనం ఏంటో తెలుసా? ఆయన ఆది కాలములోనే ఉన్నాడు. రెండోది, ఆయనను మనం సృష్టించాడు, పంచభూతాలను చేశాడు. మూడో విషయం చెప్తున్నాను, చదవండి. యెషయా గ్రంథం 43:7 యెషయా గ్రంథం 43:7 తీయాలి, త్వరగా తీసి చదవాలి. దేవునికి సంపూర్ణ మహిమ. 21 కూడా చదవండి. దేవునికి స్తోత్రం. మొదటిగా ఆయన గొప్పతనాన్ని, ఆయన అమరుడని, అద్వితీయుడని, శక్తివంతుడని, ఆయనే మనం సృష్టించాడని తెలుసుకున్న మనము, దేవుని బిడ్డలారా, ఆయన గొప్పతనాన్ని ఎరిగిన మనము, ఆయన
ఔన్నత్యాన్ని ఎరిగిన మనము దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు మూడోది ఏంటో తెలుసా? అసలు మనల్ని దేవుడు ఎందుకు చేశాడు? ఎరా, ప్రభు మనల్ని ఎందుకు చేశాడు? నిన్నెందుకు పుట్టించాడు? ఈ భూలోకానికి ఎందుకు పంపించాడంటే ఆయనను మహిమపరచుటకేనంట. స్తోత్రం చెప్పండి. యేసు ప్రభువుని మహిమపరచటానికి దేవుడు మనల్ని నిర్మించాడంట. దేవుడు మనల్ని కలుగజేశాడంట. స్తోత్రం చెప్పండి. అయ్యా, నన్ను ఎందుకు పుట్టించావు? చాలామంది అంటారు, ఛీ నేను చచ్చిపోతే బాగుండును, నన్ను ఎందుకు పుట్టించావు, నేను ఎందుకు బ్రతుకుతున్నాను, నా బ్రతుకు వేస్ట్ అని ప్రేరేపణలు చాలామందికి వస్తాయి. తప్పునానా? దేవుడు నిన్ను భూలోకానికి ఎందుకు పంపించాడో తెలుసా? నిన్నెందుకు పుట్టించాడో తెలుసా? నీవు ఆయనను ప్రకటించాలని, నీవు ఆయనను మహిమపరచాలని, నీవు ఆయన మహిమ కొరకు నిలబడాలని. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి పుస్తకం 20వ అధ్యాయం 30వ వచనం కూడా చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 20వ అధ్యాయం 30వ వచనం. మొదటి పుస్తకమేనా? రెండో అధ్యాయమేనా? 30వ వచనమేనా? అది ఎవరు చదవకుండా నేను చదువుతాను. నీ ఇంటి వారును నీ పితరుని ఇంటి వారును నా సన్నిధిని యాచకత్వం జరిగించుదరని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడది నా మనస్సుకు కేవలం ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడిని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరచుదును, నన్ను తృణీకరించువారు తృణీకారముందుదురు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. బాగా చెప్పాలి, గమనించండి, బాగా వినండి దేవుని బిడ్డలారా. ఎవరైతే యేసు ప్రభుని మహిమపరుస్తారో, ఎవరైతే ఆయన మహిమ కొరకు నిలబడతారో, ఎవరైతే ఆయన మహిమను ప్రజలలో ప్రచురిస్తారో, ఎవరైతే తన ద్వారా దేవునికి మహిమ కలుగుతుందో వారినంట దేవుడు ఘనపరుస్తాడంట. నేను చెప్పనా? నీ మాటను బట్టి, నీ చేతలను బట్టి, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి దేవుడు ఘనపరచబడుతున్నాడా? దేవుడు మహిమపరచబడుతున్నాడా? దేవుడు కొనియాడబడుతున్నాడా? దేవుని మంచి సాక్ష్యాన్ని నీ ద్వారా దేవునికి కలుగుతుందా? అలా కలగకపోతే నేను చెప్పనా దేవుని బిడ్డలారా, నిన్ను కూడా దేవుడు ఉన్నతంగా తీసుకెళ్ళడం తప్పు. దావీదు అంటాడు, నాయనా నేను యాపాటి వాడిని, నా జీవితం యాపాటింది నాయన, గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను మహారాజుగా చేసింది నీ కృపే కదా. స్తోత్రం చెప్పండి. ఎందుకు దావీదుని దేవుడు అంతగా హెచ్చించాడు? ఎందుకు దావీదు దేవుణ్ణి అంతగా ఘనపరిచాడు అంటే నేను చెప్పనా? దావీదు గొర్రెల దొడ్డిలో ఉన్నప్పుడు, గొర్రెలను మేపుచూ ఉన్నప్పుడు ఆయన నిత్యము యేసుక్రీస్తుని తంబోరా పట్టుకుని ఆరాధించేవాడట. స్తోత్రం చెప్పండి. కీబోర్డిస్టులు అంతా ఆశీర్వదించబడిపోవడానికి, ఆరాధికులంతా ఆశీర్వదించబడిపోవడానికి, ఎక్కువగా ప్రభువుని ప్రకటించేవారు అంతా ఆశీర్వదించబడడానికి కారణం ఏంటో తెలుసా? వారు ఎక్కువగా వారి నోటి ద్వారా, వారి యొక్క చేతుల ద్వారా దేవుణ్ణి ఏం చేస్తున్నారా? ఘనపరుస్తున్నాడు దేవుడు. అందుకనే వారిని అందనంత ఉన్నత స్థాయికి, అందుకని జాగ్రత్తగా వాయించాలి. ఏదో ఇంట్రెస్ట్ లేనట్టుగా, చిరాకుగా, ఒక పాట పాడినా చిరాకుగా, ఒక స్వార్థ చెప్పినా చిరాకే, ప్రార్థనకు వచ్చేటప్పుడు చిరాకే, ఉపాసుకోవడానికి వచ్చేటప్పుడు చిరాకే, వాయించేటప్పుడు చిరాకే, సౌండ్ ఎట్టేటప్పుడు చిరాకే, పరిచర్య చేసేటప్పుడు చిరాకే, మందిరం కడిగేటప్పుడు చిరాకే. అందుకని ఈ బతుకు చిరాకు అయిపోతుంది. హల్లెలూయా. నువ్వు దేవుణ్ణి మహిమపరిస్తేనే, నువ్వు దేవుణ్ణి ఘనపరిస్తేనే నీ క్రియల ద్వారా దేవుడికి మహిమ కలగాలి, నీ మాట ద్వారా దేవుడికి మహిమ కలగాలి, నీ ప్రవర్తన ద్వారా దేవుడికి మహిమ కలగాలి. అరే ఫలానా వారు యేసుప్రభుని నమ్ముకున్నారట, వారి ప్రవర్తన ఎంత బాగుందిరా, వారి విశ్వాసం ఎంత బాగుందిరా, వారు ఎంతగా ఉన్నారా, వారు జనములకు మాదిరిగా ఉన్నారు అనే సాక్ష్యము నీ లోపల నుంచి రాకపోతే దేవుడు నిన్ను హెచ్చించడం తప్పు. హెచ్చించలేడు. సౌలుని హెచ్చించకపోవడానికి, సౌలు సంతతి కృషించిపోవడానికి కారణం ఏంటంటే దేవుడు చెప్పిన మాట కానీ దైవజనుడు చెప్పిన మాట ఒక్కటి అనలేదు. మనోళ్ళు కూడా చాలామంది నేను చెప్పిన మాట అంటలే.
కొంతమంది కొన్ని చెప్పాను. ఒక ఆయన ఆటో కొనుక్కోమన్నాను, ఇంకొక ఆయన కొట్టెట్టమన్నాను. దైవజనుడు చెప్పింది తింటే మంచిదిరా. మీకు అర్థమవుతలేదు నేను చెప్పింది వినండి. మీరు ఆశీర్వదించబడకపోతే మీరు ఎంత నష్టపోయారు నేను ఇస్తాను. దైవజనుడు ఏదైనా ఒక ఆలోచన చెప్పితేనండి అది దేవుని ఆలోచనగా తీసుకోవడం నీ యొక్క తీరవ్వాలి. అదే ఆడాలోచన చెప్తే నేను తీసుకోవడం ఏంటి, నాకు తెలదా నా బతకడం అనుకుంటే నేను ఎవడో బాగు చేయలేడు. ఆడపిల్లల్లో కూడా అమ్మా నువ్వు తొందరపడొద్దు, నీ మీద ఎవరైనా గొడవాడారా నువ్వు తొందరపడకు అంటాను. కానీ వీళ్ళు ముందే కచ్చపోసుకుని వెళ్ళిపోయి మీద పడిపోతారు. అసలు నువ్వు ఎదురు చూడాలి కదరా, యెహోవా చేసే కార్యాలు చూడాలి కదా. దైవజనుడు పని లేక చెప్తున్నాడా? అసలు నా పగ పంచుకుంటలేదు పాస్టర్ గారు. అసలు నీకు పగ ఉండొచ్చా జనాల మీద? ఏమ్మా పక్కోళ్ళ మీద నీకు పగ ఉండొచ్చా? తోటివారి మీద పగ ఉండొచ్చా? ఒక మందిరంలో వారి మీద పగ ఉండొచ్చా? నిన్న సిస్టర్ నాకు చెప్పారండి, మా మందిరంలో నన్ను చాలా ఇబ్బంది పెట్టేశారు అయ్యారండి. చాలా బాధ కలిగింది. నేను చెప్పను, నీ ద్వారా ఎవరికి నష్టం కలగకూడదురా. సంఘంలో ఎవరికి నష్టం కలగకూడదురా. సంఘంలో ఎవరి మీద దుద్దుడుకు మాటలు మాట్లాడకూడదురా. అసలు సైతాన్ యొక్క ఎజెండా ఏదంటే ఐక్యత లేకుండా చేయడమేరా. సైతాన్ గడి ఎజెండా ఐక్యత, కుటుంబాల ఐక్యత లేకుండా, ప్రేమలు లేకుండా, ఒకరిని ఒకరు గౌరవించుకోకుండా చేసేది సైతాన్ గడిరా. నీకు అర్థమవుతలేదురా బిడ్డ. నువ్వు కక్షలు, కోపాలు ఇవన్నీ నీలో ఉంటే నువ్వు పరలోకం ఎలాగెత్తపడతావు. రాళ్ళన్నీ కట్టుకుంటే పైకి ఎలాగెగురుతావు, మేఘం నేను లాక్కెళ్తాను, ఈ రాళ్ళు కిందకి లాగేస్తాయి. పగనే రాయ, ద్వేషమనే రాయ, అసూయనే రాయ, ఏండి నిందనే రాయ. హల్లెలూయా. కొన్నిసార్లు నేను పిల్లలు గద్దేస్తూ ఉంటాను, తల్లులు కోపాలు వచ్చేస్తాయి, తండ్రులు కోపాలు వచ్చేస్తాయి. నీకు అలా కోపం వచ్చేస్తే ఎలాగరా? కళ్ళు మూసుకోమని చెప్పడం తప్పు కాదు కదా, ప్రార్థన చేయండి అంటాం తప్పు కాదు కదా, మోకరించండి అంటాం. ఇప్పుడు మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళని సరిగా తయారు చేయకపోతే ఇక నేను పరిచయం చేసే ఉపయోగం ఏముందిరా? నువ్విచ్చే కానుకలు తింటాక, నువ్విచ్చే డబ్బులు తింటాక దైవజనుడు అంటే నువ్వు ఇవ్వకపోయినా పోషిస్తాడో, నువ్వు ఇవ్వకపోయినా పోషిస్తాడో, నువ్వు చేయకపోయిన కార్యాలు చేస్తాడో. కానుక ముఖ్యం కాదు, బియ్యం తేవడం ముఖ్యం కాదు, ఏదైనా ఒక వస్త్రం కొనడం ముఖ్యం కాదు, దేవుని సేవకి ఏదైనా చేయడం ముఖ్యం కాదు, నీ ఆత్మ ఫలభరితంగా ఉండడం ముఖ్యం. ఒక్కలు ఆమేనంటారు చూడు దుర్మార్గం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక దీనికి అంటారు, దానికి అంటారు. దైవజనుడు ఏదైనా ఒక ఆలోచన, ఏదైనా ఒక నడిపింపు, ఏదైనా మాట్లాడుతుంటే నువ్వు ఆలోచించాలరా. దైవజనుడి మాటకు విలువివ్వాలరా, లోబడాలరా. అక్కడే ఉందిరా ఆశీర్వాదము. గిద్యోనా ఏంటి ప్రభువా అంత మందెందుకురా మతానికి చేటు, అంత మందెందుకురా యుద్ధానికి? మరి ఏం చేయమంటావు ప్రభా? నేను టెస్ట్ పెడతాను, చెప్పాలి టెస్ట్. ఇప్పుడు గిద్యోనుతో చెప్పకుండా డైరెక్ట్గా ప్రజలతో మాట్లాడేసాడు యేసు ప్రభు. మీరు బైబిల్లో ఎక్కడైనా డైరెక్ట్గా సంఘంతోనూ జనులతో మాట్లాడినట్టు నాకు ఒక్క రిఫరెన్స్ చూపిస్తే నేను సేవ మానేస్తాను. ఆయా సందర్భాల్లో భక్తులతో మాట్లాడాడు. దైవజనుడంత స్థాయిలో, ప్రవక్త స్థాయిలో భక్తి చేసిన బిడలతో మాట్లాడాడు. కానీ అందరితో మాట్లాడడం అన్న వాళ్ళ వ్యక్తిగత సమస్యలకు జవాబిచ్చాడు తప్ప, దైవజనుడు ఉండగా, ప్రవక్త ఉండగా దేవుడు స్వయం నిర్ణయాలు ఎవరితో మాట్లాడలే. నేరుగా ప్రవక్త నుంచి ప్రజలతో మాట్లాడాడు. ఏదైనా ఒక వ్యాపారం చేయాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలన్నా, బిడ్డ పెళ్లి చేయాలన్నా, ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలంటే సేవకుడితో
చర్చించి మాట్లాడి అప్పుడు నిర్ణయాలు తీసుకోవాలి తల్లి. ఏలే గారు అలగాలండి, అలగాలి. నాన్నగారు మీరు కూడా అలగాలి, మీ ఇద్దరు అలగాలండి. వచ్చారండి యోధులు వచ్చారు, తలుపులు బిగించి యోధులు వచ్చారు. మీరిద్దరు వెళ్ళిపోతే మంచిది. హల్లెలూయా. చేతుల పైకి చెప్పాలి. బాబు మీకు ఎవరన్నా వెనకాల బిగించండి, ముందు 10-20 నిమిషాలు అయిపోద్దాయి. అదిగో మా ఊడు వస్తున్నాడు, నీకు ఏమైనా కావాలతో చెప్పు. దేవునికి స్తోత్రం చెప్పండి. అవి బిగించుకుంటే అయిపోద్ది. లేకపోతే చేసేది ఇది ఎట్టండి, ఇలా అది వచ్చండి. భక్తురాలా మంచం కింద ఉన్నది తెచ్చిచ్చి చేతులు బాగా చెప్పండి రా. ఇవాళ నుంచి తర్వాత అంటండి నాని, తర్వాత అంట వచ్చేది అంటే ఫాలీ చేతి పట్టాలంట. తండ్రి అన్నీ యూట్యూబ్లోకి వెళ్ళిపోతున్నాయి నాయన, నీకు స్తోత్రం, క్షమించినాయి. ఈరోజు కూడా నేను దోషం చేశాను, పాపం చేశాను చెప్పనా. టిఫిన్ తినేసి వచ్చాను, హల్లెలూయా. అందుకే రెచ్చిపోతున్నాను. బూస్ట్ ఇన్ ద సీక్రెట్ మై ఎనర్జీ దోశ. ఎందుకో చెప్పనా, శుక్రవారం నుంచి సరే భోజనం లేదు, నాకు తినలేదు. నిన్న కూడా మొత్తం ఫుల్ ఫాస్టింగ్ ఉండిపోయాను నైట్. హల్లెలూయా. బాగా చెప్పండి రా. అందుకే అలా పడిపోతాను భయం వేసేసేసి మా పాటరం గారు అందే బాగు తిను, నువ్వు అటు ఇటు పడిపోతే బిడ్డలు ఆశతో వస్తారు వాక్యం వింటాకే. మరి అలాంటిది ఏం చేయకని చక్కగా 2 దోశలు మా స్వాతం ఎత్తే తినేసేసి రెచ్చిపోతున్నాను. వెళ్ళేటప్పుడు కూడా ఒక లిక్విడ్ ఎత్తారు, తాగేస్తాను, ఇంకా బలం వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం. ఇవాళంతా 1 man army. హల్లెలూయా. బాగా చెప్పాలి స్తోత్రం. నన్ను గణపరిచే వారినే నేను గణపరుస్తానన్నాడు. హలో, నువ్వు ఈ రోజు నుంచి చేయవలసిన పని ఏంటో తెలుసా? అంటే గణపరిచే వారిని గణపరచడం అంటే, బిడలారా మీరు ధ్యాన స్థితిలో ఉన్నారనుకో, దేవుని స్తుతించండి, ఆరాధించండి. మీ మాటల ద్వారా, మీ ప్రవర్తన ద్వారా, మీ పరిచర్య ద్వారా, ఏమండి స్వార్థ ప్రకటించడం ద్వారా మీరు దేవునికి మహిమ తెచ్చేలా ఉండండి. ఆమె అలా ఉన్నారనుకో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నెమ్మదిగా ఓ మాట చెప్తాను నేను. ఎందుకని ఈ పాటలు పాడుతూ ఏడుతూ నన్ను ఊరుకోబెట్టలా చచ్చిపోయేవాడు ఆడు. దేవుని స్తోత్రం. ఆ అన్నయ్య, ఒరే తమ్ముడు యాదవ్ కదా బాబు, ఎందుకురా బాబు ఏడుతున్నారా, మనం యేసుప్రభు సేవకు వచ్చావురా, మరి మనం మంచి యూదుల్లా తయారై వెళ్ళాలి రాలగలి చెప్తే ఆడున్న చేపు ఊరుకునేవాడిని. ఆడు మళ్ళీ ఇటన్నా సారిట పెద్దోడు, నామే పెద్దోడు, సారిటనే తీసుకెళ్ళేవాడు. నేను ఒక్కనే మళ్ళీ నేను ఒంటరిగా మళ్ళీ పాటలు పాడుతూ మొదలెట్టాను. హల్లెలూయా. ఎలా తెలిసిందో మా సార్కి నేను పాడుతున్నానని తెలిసింది. హల్లెలూయా. ఒకసారి డానీ గండి అలా పిలువ అన్నాడు. నేను సార్ అనేవాడిని, ఆయన్ని పాస్టర్ గారు అనేవాడు, సార్ అనేవాడిని. సార్ అంటే నాన్న పాటలు పాడుతూనే ఉంటా, ఓ పాట పాడు అన్నాడు. నాకేమాడు ఆయన అంటే భయం అనమాట. బాగా చిన్నోండి, 15-14 ఏజ్ ఉంటుంది. అప్పుడు వెళ్ళిపోయి ట్రైనింగ్కి. దేవుని స్తోత్రం చెప్పండి. అప్పుడు వెళ్ళిపోయి దేవుని బిడ్డలారా ట్రైనింగ్లో మరి పాటలు పాడంటే ఓ రోజు నేను పాడితే ఆయన బాగా నచ్చింది. వాళ్ళ అమ్మాయి ప్రసన్న గారు ఉన్నారు, అక్క మంచి సింగర్ అనమాట. విన్నపముల్ వేణువాడా కన్నీరు తుడచువాడా, బెరకమణి గారి పాట. ఎక్కువ పాట పాడద్దు అక్క నా పాటలు విన్నది. నన్ను ఇదేంటిది హ్యారీ గోమ్స్ గారి మీటింగ్ పెడితే, ఆయన చాలా పెద్ద సేవకుడు, అందులో క్వాయర్ కింద నన్ను క్వాయర్ కింద పెట్టుకున్నారు. హల్లెలూయా. ఇప్పుడు నేను ఏం చేశాను? ఒంటరిగా బాగా చెప్పండి రా, ఒంటరిగా ఏం చేశాను? ఇంకో విషయం చెప్పనా, నేను యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత మళ్ళీ పడిపోయాను. కొంతకాలం ట్రైనింగ్ నుంచి వచ్చాక పడిపోయాను, లోకాశంలోకి వెళ్ళిపోయాను. అప్పుడు అలవాటైన ఈ సిగరెట్లు, కైనీలు, పానపరోగులు అయిన అలవాటు పడిపోయాను. ఒకసారి నేను చెప్పనా ఒక మాట, మీలో కొంతమంది పడడం సహజం, కానీ వెంటనే లేచిపోవాలి. ఆమెనంట్లా ఏదో తప్పు జారి ఆత్మీయంగా పడిపోవడం సహజం, వ్యసనాల్లోకి వెళ్ళిపోవడం సహజం, పాపంలోకి వెళ్ళిపోవడం సహజం. కానీ అస్తమాటు జరగకూడదు. బై మిస్టేక్ ఎప్పుడైనా జరిగిందనుకో మళ్ళీ వెంటనే ఏమయ్యాలి? రెక్టిఫై అయిపోవాలి, మరలా వెనక్కి వచ్చేయాలి, ఒప్పుకోవాలి, దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి. స్తోత్రం చెప్పండి, బాగా చెప్పాలి.
అంటాను బిడ్డలారా, అలా పడిపోయిన తర్వాత మరలా నేను ప్రభు దగ్గరికి వచ్చాను. ఎలా వచ్చాను తెలుసా? ఆ పాటల మీద ప్రేమతో వచ్చాను. హల్లెలూయా. నేను లారీ వేసుకెళ్తా ఉన్నప్పుడు ఆ రోడ్డు పక్కన సభలు జరుగుతూ పాటలు పాడుతుంటే నా మనసు అనిపించేది, ఈరోజు నేను యేసయ్యతో ఉంటే నేను కూడా అలాగా పాడేవాడిని కదా. నా స్వరం మోగబోయింది. నాకు మంచి స్వరం ఇచ్చాడు దేవుడు ప్రారంభం నుంచని. నేను మరలా దేవుణ్ణి ప్రేమించడం మొదలుపెట్టాను. అప్పుడు దేవుడు నాతో మాట్లాడడం మొదలుపెట్టాడు. అప్పుడు ఆ తర్వాత నేను పాటల కోసం చాలా అవకాశాలు ఎదురు చూసేవాడిని. దేవుని స్తోత్రం. మా సంఘంలో అక్కడ ఇక్కడ మొన్నటిదాకా 4 ఊపులు పడు, మళ్ళీ వెళ్ళాడు, పాపం చేశాడు, మళ్ళీ వచ్చాడు, మళ్ళీ ఏం చేస్తాకో అని నానా రకాలుగా తిట్టేవారు, నన్ను అసహించుకునేవారు. అయినా నేను పాటలు పాడేవాడిని అండి. దేవునికి స్తోత్రం చెప్పండి. నన్ను కొంతమంది పాస్టర్ గారులు పరిచర్యకని మీటింగ్లు కానీ తీసుకెళ్ళేవారు. చాలా పని చేసేవాడిని అండి, చాలా పని చేసేవాడిని. నాకు ఏదైనా పాట ఇస్తారేమని అంత పని చేసేవాడిని. నన్ను కూడా ఒక పాస్టర్ గారు అన్నాడు, తమ్ముడు నువ్వన్నీ చేశారా, నీకు స్టేజ్ మీద పాట ఎత్తని ఇవ్వాలా అన్నాడని మొత్తం నేను ఎలాగంటే దొరిలేసానండి. ఇచ్చి రక్తం ఇచ్చి నాకే అసలు నేనా కాదని అద్దంలో చూసుకుంటే అంత మురికట్టేసి నీ బట్టల మొహం కూడా మొత్తం గ్రౌండ్ శుభ్రం చేసేసాను, కుర్చీలు వేసేసానండి, మొత్తం వంటల కాడ పొలం మూసేసాను, మొత్తం చేసేసిన తర్వాత దుర్మార్గుడు పాట ఇవ్వలేదు. దేవుని స్తోత్రం. ఆ రోజు నాకు కోపం వచ్చింది. ప్రభా, ఏమైనా నేను గొప్ప సింగర్ని అవ్వాలి, గొప్ప ఆరాధికని అవ్వాలి అని చెప్పేసి నేను ప్రార్థన చేసుకుని పాడడం మొదలుపెట్టాను. నమ్ముతారా, ఈరోజు నేను ఎక్కడ నిలబడినా నా స్వరాన్ని దేవుడు అంటే నేను ఒకప్పుడు ఏం చేశాను దేవుణ్ణి, ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేస్తున్నాడు? నువ్వు దేవుని మహింపరిస్తేరా నిన్ను దేవుడు ఇచ్చేస్తాడు. ఆమేన్ చెప్పండి, బాగా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకో మాట, అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 21 వచనం చదవండి. వెళ్ళు, నీకేం కావాలో పెట్టుకెళ్ళు, నీకు అడ్డెవరు యూట్యూబ్ కట్టు రాకు. నియమించబడిన దినమున స్తోత్రం. పురుగులు పడి చచ్చిపోయాడు. హల్లెలూయా. హలో, హేరోదు ఎందుకు చచ్చిపోయాడు రా? ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంట్రా? అబ్బా ఏమా, ఎవరిని మహిమపరచనందునా? నేను చెప్పనా, నువ్వు దేవుణ్ణి మహిమపరచకపోతే నీ జీవితంలో నష్టాలు జరుగుతాయి. దేవుడు నీకు మేలు చేశాడా? చనిపోవలసిందని బ్రతికించాడా? నీ కుటుంబాన్ని కట్టాడా? మరి ఏది దేవునికి మహిమ? హల్లెలూయా. 10 మంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు కుష్ఠరోగులు. ముగించేస్తున్నా. 10 మంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు కుష్ఠరోగులు. అందరూ స్వస్థపడిపోయింది. వెళ్ళిపోండి, బాగైపోతారు, మోసే కనపరుచుకోండి యాజకుడికి, వెళ్ళి మీ దేహాలు అన్నాడు. వెళ్ళిపోతున్నారా. మధ్యలో ఒకడికి ఆనందం వచ్చేసిందిరా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా నాకు ఈ కుష్టి వ్యాధి ఉంది, ఎన్నో సంవత్సరాలుగా నేను అంటరానోళ్ళ బతుకుతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా ఊరి చివరి బ్రతుకుతున్నాను, ఎన్నో సంవత్సరాలుగా నా భార్యను చూడలేదు నేను, ఎన్నో సంవత్సరాలుగా నా పిల్లల్ని చూడలేదు నేను, ఎన్నో సంవత్సరాలుగా మా అమ్మని చూడలేదు నేను, ఎన్నో సంవత్సరాలుగా మా అన్నయ్యని చూడలేదు నేను. ఎందుకంటే కుష్టి రోగులకు ఊళ్ళో ఎంట్రన్స్ ఉండదు, ఊరి చివరి బ్రతకాల వాళ్ళు. వాళ్ళకి ఏమైనా కావలిస్తే ఊరి చివర ఒక మరి బహిర్భూమి ఎలా ఉంటుందో వాళ్ళకి ప్రత్యేకమైన ఒక గృహాలు ఉంటాయండి. వాళ్ళకి ముష్టోళ్ళకి పెట్టినట్టు పెట్టి వచ్చేయాలా. అలాంటి వాళ్ళు ఏమైపోయారు, బాగడిపోతే పరుగుని యేసయ్య దగ్గరికి వచ్చేసాడండి. యేసయ్యా, నన్ను బాగు చేశాను, నేను బాగుపడిపోయాను నాయన, నాకు స్వస్థత వచ్చేసింది నాయన, చాలా థ్యాంక్స్ నాయన. ఎన్ని సంవత్సరాల నుంచో నాకు ఈ బాధ, ఎన్ని సంవత్సరాల నుంచో నాకు ఈ వేదన, ఒక్క మాటతో తీసేసావు నాయన, నేను నీతో నుండిపోతాను నాయన, ఈ బ్రతకక నీకే. ఒకసారి వెళ్ళి మా అమ్మని చూసేస్తాను, నా భార్యను చూస్తాను, పిల్లల్ని చూస్తాను, మళ్ళీ వచ్చి నీ వెనకాల వచ్చేస్తాను. ఎందుకంటే నా జీవితంలో జరగవు అనుకున్న కార్యాలు నీ ద్వారానే జరిగాయి నాయన. జీవితాంతం నీ పాదాల దగ్గర ఎడుతాను, బతుకుతాను నాయన అంటే వెళ్ళు అంటాడు. దేవుని స్తోత్రం. ఎప్పుడైనా నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు రా దేవుడు, ఎన్ని అద్భుతాలు చేశాడు రా దేవుడు, ఎన్ని కార్యాలు చేశాడు రా దేవుడు. ప్రార్థించడం ద్వారా,
దైవజనుడు పరిచర్య చేయటం ద్వారా, ప్రవచనించడం ద్వారా, మాట్లాడు ఆరాధనలో ఎన్ని కార్యాలు చేశాడు రా ప్రభు నీకు. అన్ని కార్యాలు చేసిన ప్రభు నీ జీవితంలో అన్ని కార్యాలు చేస్తే ప్రభువుకి నువ్వు కృతజ్ఞతగా బ్రతుకుతున్నావా? ప్రభువుకి మేలుకరంగా బ్రతుకుతున్నావా? సంఘానికి మేలుకరంగా బ్రతుకుతున్నావా? పరలోకానికి ఉపయోగంగా బ్రతుకుతున్నావా? లేదు కదా. నీ సొంత మహిమను వెతుక్కుంటున్నావు, నీ సొంత పనులకు తిరుగుతున్నావు. కనీసము దేవుని కోసం ప్రత్యేకించబడిన అనుభవాలు నీ జీవితంలో ఉన్నాయా? హలో, ఎందుకు పుట్టించాడ్రా నిన్ను? ఆయన మహింపరచడానికి. ఎందుకు పుట్టించాడ్రా నిన్ను? ఆయనతో గడపటానికి. ఎందుకు పుట్టించాడ్రా నిన్ను? ఆయనను ప్రచురించటానికే. ఇదే నీ జీవిత పరమార్థము. దేవా, నేను ఎందుకు పుట్టాను కాదో, నువ్వు పుట్టిందే ఆయనను ప్రకటించటానికి, నువ్వు పుట్టిందే ఆయనను స్తుతించడానికి, నువ్వు పుట్టిందే ఆయన నామ మహిమ కొరకు బ్రతకడానికే. ప్రారంభించే రోజు నుంచి, ఈ రోజు నుంచి తీర్మానం చేసుకో. అందరూ మోకాళ్ళ మీదకి రండి. రే, మోకాళ్ళ మీదకి రండి అందరూ. బ్రతికించుకుంటాను యేసునాథుని, బ్రతిమా